ప్రధానమంత్రి ఆవాస్ యోజన పదవీకాలం డిసెంబర్ 2024 వరకు పొడిగింపు ఉంది. ఈ పథకం కింద మహిళలకు గృహ రుణం లభిస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం భారీగా సబ్సిడీ అందిస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రధానంగా తక్కువ మధ్యస్థ ఆదాయం ఉన్న వ్యక్తులకు శాశ్వత గృహాలను అందించడానికి ఉద్దేశించబడింది. ఈ సదుపాయం మొత్తం 3 కేటగిరీల్లో అందుబాటులో ఉంది. ఒకటి ఈడబ్ల్యూఎస్ ఎల్ఐజీ, రెండవది MIG-1, మూడవది MIG-2. ఈడబ్ల్యూఎస్ ఆర్థికంగా బలహీనమైన విభాగం, MIG-1 తక్కువ ఆదాయం ఉన్నవారు, MIG-2 మధ్య ఆదాయ వ్యక్తులు. ఈ సందర్భంలో రాయితీ పొందడానికి మాత్రమే షరతు ఏంటి అంటే ఇంటి యజమాని మహిళ అయి ఉండాలి. కుటుంబ ఆదాయం 6 లక్షల రూపాయలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి. ఇంటి కార్పెట్ ప్రాంతం ఆర్థికంగా వెనుకబడిన తరగతి విషయంలో 30 చదరపు మీటర్లు, ఎల్ఐజీ విషయంలో 60 చదరపు మీటర్లు ఉండాలి. సబ్సిడీ పొందడానికి ప్రధాన షరతు ఏంటి అంటే ఆస్తి తప్పనిసరిగా మహిళ పేరు మీద ఉండాలి. ఈ సందర్భంలో గరిష్టంగా 6 లక్షల రూపాయల వరకు రుణం లభిస్తుంది. కుటుంబ సభ్యుల పేరు మీద మునుపటి ఇండ్లు ఏవీ ఉండకూడదు. గరిష్టంగా 2.67 లక్షల రాయితీ ఈ పథకం మీద ఇవ్వబడుతుంది. ఈ డబ్బులు ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. కుటుంబ ఆదాయం 6 లక్షల రూపాయల కంటే ఎక్కువ, 12 లక్షల రూపాయల లోపు ఉండాలి. ఈ విషయంలో కేవలం మహిళ మాత్రమే ఇంటి యజమానిగా ఉండాలి అనే షరతు లేదు. ఈ సందర్భంలో 9 లక్షల రూపాయల వరకు రుణం లభిస్తుంది. గరిష్ట సబ్సిడీ 2.35 లక్షలు. ఇక్కడ కార్పెట్ ఏరియా 160 చదరపు మీటర్ల వరకు ఉండాలి. 12.01 లక్షల నుంచి 18 లక్షల రూపాయల మధ్య ఆదాయం ఉన్నవారు ఈ కేటగిరీలోకి వస్తారు. ఈ సందర్భంలో స్త్రీని కలిగి ఉండడం తప్పనిసరి కాదు. కార్పెట్ ప్రాంతం 200 చదరపు మీటర్ల వరకు ఉంటుంది. ఈ సందర్భంలో 12 లక్షల రూపాయల వరకు రుణం లభిస్తుంది. గరిష్టంగా 2.5 లక్షల సబ్సిడీ ఇస్తున్నారు.